దాని ప్రకారం బాబు నువ్వు ఆ కోటరీల మాటలు నమ్మి నువ్వు ఇది చేస్తున్నావు, వాళ్ళు ఆల్రెడీ అమ్ముడుపోయి నిన్ను రోడ్డున పడేస్తారు. వెనుజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినట్టు నువ్వు ఎంత బందోబస్తు మధ్య ఉన్నా నిన్ను ఎత్తుకుపోతారు, ఎవరో ఎత్తుకుపోతారని ఇండైరెక్ట్గా చెప్పాడు. నాకు ఆయన ద్వారా అర్థమైంది ఏంటంటే ఈ సిబిఐ ఈడీ లాంటి ఏజెన్సీలు నువ్వు ఎంత ఇదిగా అనుకున్నా తీసుకెళ్ళి నిన్ను ఎక్కడో లోపల పెట్టడం పక్కా నీ కేసుల విచారణలో అనేది ఆయన చెప్పకనే చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఈడీనా సిబిఐయా ఇంకో కేసా మొత్తం మీద అయితే నిన్ను త్వరలో తీసుకెళ్ళి లోపలేస్తారు అని ఒక ఇండికేషన్ చాలా క్లియర్గా పంపిస్తున్నట్టు ఆయన ట్వీట్ ద్వారా నాకు అర్థమైంది. అయితే వరప్రసాద్ గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, పద్మ గారు కావచ్చు, చాలామందికి ఈ ఏజెన్సీల మీద అంత నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈజీగా మ్యానిపులేట్ చేయగలడు, మేనేజ్ చేయగలడు. అది బీజేపీ ద్వారా కావచ్చు, లేదా కొంతమంది ప్రభుత్వంలోని పెద్దల ద్వారా కావచ్చు, లేదా ఈ ఏజెన్సీల అధికారులతో కావచ్చు, ఎవరితోనైనా మేనేజ్ చేసుకుని తనను తాను సేవ్ చేసుకోగలడు అని జనం అనుకుంటున్నారు. ఇప్పుడు మన ప్యానల్లో పెద్దలు అనుకున్నట్టుగానే నాకేమో అది అలా అర్థమవుతుంది. మరి సో దీనికి మీరు ఇచ్చే కంక్లూజన్ ఏంటి? ఇది మేనేజ్ చేసే కేసు కాదన్నా, ఇది ఏదైనా ఇంట్లో ఏదైనా చెట్టు కింద పంచాయతీ చేసుకునే పంచాయతీలు ఇదేమన్నా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఆల్రెడీ ఆయన మీద ఛార్జ్ షీట్లు అయిపోయింది, విచారణ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం లేదు. సిసోడియా, కేజ్రీవాల్, కవిత, నెక్స్ట్ విజయసాయిరెడ్డి ఎవరు చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఇంతకుముందు అందరూ ఈడీ గురించి కానీ ఇప్పుడు ముఖ్యంగా కిరణ్ కుమార్ గారు ఎంతసేపు బీజేపీ అంటున్నారు. అవునండి, దేశ ప్రయోజనాల దృష్ట్యా, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోవాలనే దృష్ట్యా తీసుకొని చుట్టూ బిల్లులకి తోడుగున్నారు. తొత్తులకి తోడుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఆలోచించారు. ఎవరు తోడలేరు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు తోడలేరు. కాంగ్రెస్ పార్టీ ఏకాకైపోతుంది కాబట్టి ఆ కాకి మా గురించి అరుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏకాకైపోతుంది, ఆ కాకి మా గురించి అరుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏకాకైపోతుంది, ఆ కాకి మా గురించి అరుస్తా ఉంది. 1960వ సంవత్సరంలో అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన పోలవరం 2014లో మోదీ గారు ప్రధానమంత్రి ఎవరికి అట్లే పడి ఉంది కదా. 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయినాకే కదా పోలవరం అయిపోతుంది. ఇంకో ఏడాదిలోనో 2 ఏళ్లలోనో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నీళ్లు అందుతాయి. ఎందుకంత తొందర? 5 దశాబ్దాలు చూసిన వాళ్ళు ఇంకొక ఏడాది చూడలేరా, ఆగలేరా? కరెక్ట్ సార్, ఒక్క నిమిషం.